హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ పుట్నాల పొడి పప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు పుట్నాల పొడి తీసుకున్నా, దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇగో కాకరకాయ కట్ చేసుకున్నాను నేను. ఒక కడాయి పెట్టుకున్నా. కాకరకాయకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే అది బాగా ఫ్రై అవ్వాలి కదా, డీప్ ఫ్రై కావాలి. నూనె ఎక్కువైతేనే చేదు రాదు. చాలా బాగుంటుందండి కాకరకాయ. ట్రై చేయండి, కామెంట్ చేయండి. దీంట్లో ఏం పట్టవండి, ఆయిల్, పుట్నాల పొడి, కారం, ఉప్పు అంతే. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కాకరకాయ వేసుకుంటున్నాను. ఇలా పొడుగానే కట్ చేసుకోవాలండి, రౌండ్గా అయితే అది ఫ్రై అవ్వదు. మనకు ఈ పుట్నాల పొడి వేస్తే కూడా దానికి పట్టుకోదండి. చూసారా ఎలా ఫ్రై అయింది. కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. పిల్లలు నార్మల్గా అయితే కాకరకాయ చేదు ఉంటుందని తినరు కదా, ఇలా అయితే చాలా బాగా తింటారండి. మా పిల్లలు ఇట్లనే తింటారు. ఉప్పు వేసిన కదా, మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇదైతే కంపల్సరీ ఫ్రై అయితేనే చేదు పోతుంది. ఆయిల్ సపరేట్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుందాము. చూడండి, ఆయిల్ కొద్దిగా ఫ్రై అయ్యింది కదా. ఇదైతే మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుందండి. కొద్దిగా ఫ్రై అయితే చేదు అట్లనే ఉంటుంది. దీన్ని తోలు తీసి అదంతా మనం కొనింది మొత్తం ప్రోటీన్ అంతా తోల్లోనే ఉంటుంది, పైన స్కిన్లోనే. స్కిన్ తీసి ఫ్రై చేసుకునే అంత పని లేదండి. చూడండి, ఆయిల్ సపరేట్ వచ్చింది కదా. ఇప్పుడు కారం వేసుకుందాము. మేము కారం ఎక్కువే తింటాము, అందుకే కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నాం. ఇప్పుడు చలికాలం, వర్షం వస్తుంది కదా, చల్లగా కొద్దిగా కారంగా బాగుంటుందని కారం ఎక్కువ వేసుకున్నాం. మీరైతే తగినంత వేసుకోండి. నేను ఎక్కువ వేసుకున్నాను, మీరు ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందామండి. ఒక్కొక్కటి ఒక్కసారి వేసుకుంటేనే దాని టేస్ట్ వస్తుంది. చూడండి, ఆయిల్ సపరేట్ వచ్చింది, ఎంత బాగా ఫ్రై అయిందో. చూడండి ఎలా ఫ్రై అయిందో. చూడండి, బాగా ఫ్రై అయింది కదండి. ఆయిల్ కూడా సపరేట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం పుట్నాల పొడి పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్నా నేను, ఎందుకంటే మాకు కొద్దిగా తక్కువ పడుతుందని ఇంతగా తక్కువ వేసాను. ఇప్పుడు పైన వేసుకుంటే కొంచెం పుట్నాల పొడికి కూడా ఉప్పు పడుతుంది. ముందు వేసిందేమో కాకరకాయకి పట్టుకుంటుంది కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ పైన కొద్దిగా వేసిన పుట్నాల పౌడర్ కోసం. మంచిగా ఫ్రై అయిందండి. అయ్యో పుట్నాల పౌడర్ వేసాను.
చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మా పిల్లలైతే ఉట్టిదే తినేస్తారు. ఇది మామూలుగా కర్రీలాగా చేస్తే అస్సలు తినరు, అది చేదుపోదని. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కాకరకాయ ట్రై చేయండి కంపల్సరీ. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, మీకు తెలియదు ఏం లేదండి. కొద్దిగా ఆయిల్ సపరేట్ వచ్చి ఆ పుట్నాల పప్పు ఉడికేదాకానే ఇది మూత పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారండి ఎంత బాగా ఫ్రై అయిందో. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు దీనికోసం, ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు తినేద్దామని. మీ లైక్ ఒకటి మాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి. చూడండి ఎంత బాగుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.